ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూన్ మాసం 27వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నమ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ద్వితీయ జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:24 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం తృతీయ జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9:54 వరకు. నక్షత్రం పునర్వసు జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:46 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:21 వరకు. తదుపరి నక్షత్రం పుష్య జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:21 నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:35 వరకు. కరణం కౌలవ జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:17 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 వరకు. తైతుల జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 నుండి అదే రోజు రాత్రి 10:31 వరకు. గర్జ్ జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:31 నుండి జూన్ 28వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9:54 వరకు. రాహుకాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 5:31 వరకు. గుళికా సమయం ఉదయం 7:28 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:22 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:56 నుండి 1:50 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:03 నుండి 12:56 వరకు. అమృతకాలం ఉదయం 5:05 నుండి 6:35 వరకు. తదుపరి అర్ధరాత్రి 12:22 నుండి 1:57 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 7:12 చంద్రోదయము జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:22 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 9:18 వరకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు ఫలవంతమైన రోజుగా ఉంటుంది. అయితే ఇతరుల విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండాలి. అలా చేస్తే కనుక సమస్యలు ఎదుర్కోక తప్పదు. అదేవిధంగా కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అదేవిధంగా ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. మరియు వాహనాలు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పనులకు సంబంధించిన పత్రాల్లో నిర్లక్ష్యంగా ఉండటం పనికిరాదు. ఎందుకంటే దర్యాప్తు ఉండవచ్చు. ఈ రాశి వారు తమ వ్యక్తిగత ఒత్తిడి తమ కుటుంబంపై ఆధిపత్యం చలాయించనివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో మరియు సంతానంతో కలిసి కొంత సమయాన్ని గడపాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు ఈ రోజు అనవసరమైన కలతలను విడిచిపెట్టాలి. మీరు అనుకున్న ఏదైనా పనిలో విజయం సాధించిన తర్వాత అహంకారం మరియు గర్వం లాంటివి మీ మీద ఆధిపత్యం చేస్తాయి. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకి అధికంగా డబ్బు వెచ్చిస్తారు. తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆర్థిక అభివృద్ధి మరియు ధన లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఈ రాశి వారికి అని చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యుల సలహాలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు పట్టుదలతో బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయ మార్గాలపై మనసు నిలపడం చాలా అవసరమని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్త వ్యక్తులతో ముఖ్యంగా అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈరోజు స్నేహితుల సహకారం లభిస్తుంది. పాత స్నేహితులు లేదా బంధువులు ఈరోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అయితే ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు తలపట్టే శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త ఎంతైనా అవసరం. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళవలసి రావచ్చు. తల్లిదండ్రులు ఎవరికైనా వాగ్దానం చేసి ఉన్నట్లయితే కనుక వాటిని సమయానికి నెరవేర్చేటందుకు ప్రయత్నించండి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. కొన్ని ముఖ్యమైన పనులను సైతం ఈరోజు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పనుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు సంతోషంగా గడుపుతారు.
ప్రేమ జీవితాన్ని గడిపేవారు సైతం ఈరోజు ఆనందంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు మరియు గౌరవం లాంటివి ఈ రాశి వారికి ఈరోజు పెరుగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులు ఏదైనా పోటీలో కానీ పోటీ పరీక్షలలో కానీ పాల్గొన్నట్లయితే కనుక వాటి ఫలితాలు ఈరోజు అందే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహకారం అన్ని విధాలా లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి సమయంగా ఉంది. ఈ రాశివారు తమ జీవితాన్ని విజయవంతం చేసుకునేటందుకు గొప్ప తీర్మానాలను తీసుకోవచ్చు. ఈ రాశివారిని ఈరోజు తమ జీవిత భాగస్వామి ముందుకు తీసుకువెళతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ ప్రియమైన వారు యొక్క ప్రవర్తనతో కొంచెం నిరాశ చెందుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశివారు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. దీని ద్వారా కొంతమంది ప్రత్యేకమైన వారిని కలిసే అవకాశం కూడా లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: వివాదాలకు దూరంగా ఉండాలి, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి, వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అహంకారాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నతాధికారులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. ఈ రాశికి సంబంధించిన యువత సైతం ఈరోజు కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారు మరియు స్త్రీ పురుషులు ఇరువురు కూడా వేరొకరి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈరోజు పడమర దిక్కుగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే కనుక బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఈ నియమాలు సాధారణంగా దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. అదేవిధంగా శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి. ఈరోజు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన శుక్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.